మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. కేసీఆర్, హరీష్ రావులను ఉరిదీయాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అలాంటి మాట్లాడటం అత్యంత అనుచితమని ఆయన ఖండించారు. అలా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ ఇంకా మృతదేహాలను కూడా వెలికితీయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. పేల్చేయడం, కూల్చేయడం, పనులను అర్ధాంతరంగా వదిలేయడం తప్ప ఈ ప్రభుత్వానికి మరో పని లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన హోదాను మరిచి అనుచిత భాషలో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తమపై తిట్లు వస్తున్నాయని, అయితే తాము కూడా అదే స్థాయిలో స్పందించడం మొదలు పెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేడని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి ఒక భాషలోనే మాట్లాడటం వచ్చేమో కానీ తమకు 3-4 భాషల్లో సమాధానం ఇవ్వడం తెలుసని వ్యాఖ్యానించారు. అంతేకాదు ముఖ్యమంత్రికి మౌలిక విషయాలపై కూడా స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. ట్రిపుల్ ఐటీకి, ఐఐటీకి మధ్య తేడా కూడా తెలియని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడితే తాము కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారానికి దారితీశాయి.